హాయ్ అండి, బాగున్నారా? శివరాత్రి రోజు ద్వారపూడి వెళ్ళిన షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మేమైతే తాడేపల్లిగూడెం నుంచి స్టార్ట్ అయ్యామండి. తాడేపల్లిగూడెం వయా నెడదవోలు, ధవళేశ్వరం బ్రిడ్జి, కడియం మీదుగా వెళ్ళామండి. అరౌండ్ 60 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ప్రస్తుతం మేమైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నామండి. ఇక్కడ నుంచి గోదావరి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి. గోదావరి వ్యూ పాయింట్ అనేది సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వస్తూ ఉంటారండి ఈ ప్లేస్కి. ద్వారపూడి రావడానికి ఇంకా 1 కిలోమీటర్ ముందుగానే శివరాత్రి కదా అండి, మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇదిగో చూసారా, ఇక్కడ నుంచి మేము కార్లో అయితే వెళ్ళలేము ఇక. అందుకని చెప్పేసి కార్ పక్కన పెట్టేసి ఈ నడకైతే మొదలు పెట్టామండి. కార్లోనే స్లోగా వెళ్ళిపోదాం అనుకున్నామండి, కానీ కార్లో వెళ్తే 2 గంటల పైనే పట్టేసేలా ఉంది. నడిస్తే ఒక అరగంటలోనైనా రీచ్ అవ్వగలం కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే నడవడం మొదలు పెడుతూ ఉన్నాము. ఇంకో చూసారు కదా, ముందుగా అయితే కొంచెం తక్కువగానే క్రౌడ్ ఉందనుకున్నాము. ఎదరికి వెళ్ళే కొలది కూడా అసలు నడవడానికి కూడా ప్లేస్ అయితే లేదండి, అంత ఎక్కువగా ఉన్నారు జనం. మేము ఇక్కడికి వచ్చేసరికి 11 అయితే అయిందండి. మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారట జనము. ఆ టైంలో కనుక మేము వచ్చుంటే కనుక మేము ఇంకా 4 కిలోమీటర్లు అయితే నడవాల్సి వద్దునండి. ఇప్పుడైతే ఇంకొంచెం తక్కువగానే ఉన్నట్టే. చూసారా క్రౌడు, వీళ్ళు దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి. మేము గుడి దగ్గరికి ఇలా నడుచుకుని వెళ్ళడానికి ఒక అరగంట అయితే పట్టింది. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ద్వారపూడి అనగానే మనకు గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి టెంపుల్ కదండి. మామూలుగా అయితే ఇక్కడికి స్వామిమాలు వేసుకున్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. మేమైతే ముందు అయ్యప్ప స్వామిని దర్శించిన తర్వాత పక్కన శివాలయంకి వెళ్దామని చెప్పేసి అయ్యప్ప స్వామి టెంపుల్ లోపలికైతే వచ్చామండి. ఇక్కడ చూసారా, సింహం ద్వారం ఉంది, చూడడానికైతే చాలా బాగుందండి. దాంట్లోంచి లోపలికైతే మనం వెళ్ళాలి. ద్వారపూడిని మినీ శబరిమల అంటారండి. ఎందుకంటే శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి ఎలా అయితే ఉందో అదే మోడల్లో ఇక్కడైతే కట్టారండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అయ్యప్ప స్వామి గుడితో పాటు అన్ని రకాల దేవాలయాలు కూడా లోపలైతే ఉన్నాయండి. ఇది ఒక పుణ్యక్షేత్రం. లోపలికైతే కెమెరా తీసుకువెళ్ళకూడదు అన్నారండి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దు అన్నారు. మేము అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసాము, అవి మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నానండి. కానీ మనం ఈ వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనం స్టార్టింగ్ వెళ్ళగానే ఇక్కడ దీపాలు అయితే ఇస్తున్నారండి. ఆ రోజు అష్టలక్ష్ముల దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి అక్కడ ఒక ఆవిడైతే చెప్పారు. అక్కడ ఒక 10 రూపీస్ పే చేస్తే మనకి 2 దీపాలు అయితే ఇచ్చారు. ఆ దీపాలు తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర అయితే మేము వెలిగించుకున్నాము. ఇక్కడ దీపం వెలిగించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం అటండి. ఇక్కడ చూడండి, మేము అష్టలక్ష్ముల విగ్రహాలను అయితే వీడియో షూట్ చేసామండి. ఇక్కడైతే చాలామంది వచ్చి దీపాలు వెలిగించుకుంటూ ఉంటున్నారు. ఇక్కడికి మనకి ద్వారపూడికి రావాలంటే బస్ ఫెసిలిటీ అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ట్రైన్ అయితే కనుక ద్వారపూడికి దగ్గరలోనే ఉంది స్టేషను. రైల్వే స్టేషన్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. బస్ స్టాండ్ అయితే కొంచెం దూరంలో ఉంది. రాజమండ్రికి ఇది అరౌండ్ 18 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. దీపారాజన అయిన తర్వాత ఇంకొంచెం లోపలికైతే వెళ్ళామండి. మీకు చెప్పాను కదా, ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయని. ముందుగా మనకి అర్ధనారీశ్వరుల దర్శనం అయితే దొరుకుతుందండి. చూసారు కదా, ఇక్కడ అర్ధనారీశ్వరుల విగ్రహం వచ్చి ఒక 20 ఫీట్స్ అయితే ఉండొచ్చు. మీరు కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఎదరికెళ్తే అమ్మవారి టెంపుల్ ఉందండి, కనదుర్గమ్మ అమ్మవారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పాలరాతి శివాలయం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇదే పాలరాతి శివాలయం అండి. ఇక్కడ శివలింగం 3 స్టేర్లు అంత ఉంటుంది. ఇక్కడ బయట అభిషేక జలం అనేది అమ్ముతున్నారండి. అది తీసుకుని వెళ్ళి పైన 3rd స్టేర్లో ఉన్న శివలింగం మీద వేస్తే అది కింద వరకు ఇలా వస్తుంది. ఇలా మేము 3 స్టేర్లు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. శివలింగాన్ని దర్శించిన తర్వాత కింద వినాయకుడి వారిని దర్శనం కోసం వచ్చామండి. ఇది వినాయకుడి వారి టెంపుల్. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. లోపలైతే వీడియోస్ తీనేవారు కదండి, ఇంకా అదైతే నేనైతే షూట్ చేయలేదు. ఇంకోండి ఇక్కడ చూసారు, ఇక్కడ నుంచి మీకు క్రౌడ్ చూపిద్దామని తీసాము ఈ వీడియో. ఇక్కడ నుంచి చూస్తే మనకి అయ్యప్ప స్వామి లోపల దర్శనానికి వెళ్ళడానికి అయితే క్యూ ఎలా ఉంది అనేది చూస్తారని చెప్పేసి చూపిస్తున్నానండి. మేమైతే అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పైకి వ్యూ చూడడానికి అయితే వచ్చామండి. ఇంకా మేము శివుడి విగ్రహాన్ని చూడడానికైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు, కానీ ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ నుంచి చూస్తారని చెప్పేసి వీడియో షూట్ చేసాము. పైన వ్యూ చూసిన తర్వాత క్రిందకైతే వచ్చామండి.
కిందకి దిగిన వెంటనే లెఫ్ట్ సైడు బాబాగారి టెంపుల్ అయితే ఉంది. అందుకని బాబాగారి దర్శనం కోసం కూడా వెళ్ళాము. ఇక్కడ బాబాగారి విగ్రహం అచ్చు షిరిడీలో ఎలా అయితే ఉందో అలా అనిపించిందండి. ఇక్కడ దర్శనం కూడా బాగా జరిగింది. బాబాగారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ శబరిమల లాగే 18 బంగారపు మెట్లు మోడల్లో ఉన్నాయండి. అది బంగారపు మెట్లు కాకపోవచ్చు, కానీ అలాంటి మోడల్లో అయితే తయారు చేశారు. ఇడుముడి కట్టుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి నాగదేవత అమ్మవారి ఆలయంలోకి వెళ్ళాము. ఇక్కడ వీడియోస్ అయితే షూట్ చేయనివ్వలేదు. షూట్ చేస్తే కెమెరాలు తీసేసుకుంటాము అన్నారు. అందుకని చెప్పేసి మేమైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. పడగ విప్పిన నాగదేవత అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. చాలా చాలా బాగుంది. నాగదేవత టెంపుల్ దర్శనం అయిన తర్వాత పక్కన ఇంకొక టెంపుల్ అయితే ఉందండి. దాని లోపల కూడా వీడియోస్ అసలు షూట్ చేయనివ్వలేదండి. అక్కడ స్పెషల్ ఏంటంటే అన్ని రకాల దేవుళ్ళని కూడా పెట్టారు. అది కాకుండా కుబేరుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం, కుబేరుడి విగ్రహం ఉంది. మీకు కుబేరుడి విగ్రహం అన్నాను కదా, చూసారా? అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ కుబేరుడి విగ్రహానికి ఆపోజిట్లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. పైన ఇక్కడ చూసారా రకరకాల దేవుళ్ళని అయితే పైన పెట్టారు. ఇక్కడ కూడా అసలు వీడియోస్ అయితే నాట్ అలౌడ్. షూట్ అయితే మేమే వాళ్ళకి ఎవరికి కనిపించకుండా మెల్లిమెల్లిగా వీడియోస్ తీసుకుంటూ వచ్చాము. ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదండి. ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం ఏమైనా కోరుకున్న కోరికల్ని చీటీ మీద రాసి అమ్మవారి దగ్గర పెడితే అవి తీరుతాయట. అందుకని చాలామంది పిల్లలు పెన్ను పేపర్ తీసుకుని వాళ్ళకి ఏవైతే కోరుకుంటున్నారో పేపర్ మీద రాసి అమ్మవారి దగ్గర పెడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారి మెడలో దండలా వేస్తున్నారండి. నెక్స్ట్ అక్కడ కూడా మేము దర్శించిన తర్వాత కిందకైతే వచ్చేసాము. కింద ఇక్కడ తులాభారం అది ఉంది, చూడడానికి బాగుంది. ఎవరినో చంటి పిల్లల్ని తీసుకొచ్చి పంచదార పటికి బెల్లంతో తులాభారం వేస్తున్నారు. ఇంకా మేము చూడవలసిన టెంపుల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఎప్పటికే చాలా ఎండ ఎక్కువగా ఉంది. శివరాత్రి వచ్చేసింది కదండి, ఇక్కడ నుంచి ఎండలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయినా కానీ లోపలైతే చాలా చల్లగా అయితే ఉంది. బయట అయితే ఎండగా అనిపించింది. కానీ నెక్స్ట్ ఉన్న గుడిని చూపిద్దామని చెప్పేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ పక్కనే వేరే టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా మేము ఇంతకుముందు పక్కన ఉన్న టెంపుల్లో అయితే వీడియోస్ డైరెక్ట్గా షూట్ చేయనివ్వలేదు. ఇక్కడ ఎవరు లేరు. అందుకని చెప్పేసి ధైర్యం చేసి మళ్ళీ కెమెరా అనేది తీసేసాం బయటికి. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే దర్శించుకోవడం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కట్టిన శివుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాలి. సో శివుడి విగ్రహం వెళ్ళడం కోసం మళ్ళీ అదే ఎంట్రన్స్ నుంచి మనం బయటకు రావాలి. అక్కడికి వెళ్ళడానికి అయితే అది మళ్ళీ వేరే ఎంట్రన్స్ అండి. ఇంకోటి ఇక్కడ నుంచి చూస్తే ఆ శివుడి విగ్రహానికి సంబంధించిన బయట అవుట్లుక్ అనేది ఇలా అయితే ఉంది. ఇటువైపు చూడడానికి బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేసాము. ఇంకా పక్కన మనం కొత్తగా కట్టిన శివుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి కొత్తగా కట్టిన శివుడి విగ్రహం ఇదే. ఇక్కడైతే అసలు కనిపించట్లేదండి ఎక్కడానికి. మనం అక్కడ నుంచి ఉంటే వెనకాలన్న వాళ్ళే తోసేస్తున్నారు. అసలు మేము నడిచినట్టు అనిపించట్లేదు. ఆటోమేటిక్గా అలా శివుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇది చూడడానికి మినీ కోయంబత్తూర్లా ఉందండి. మేము అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నప్పుడు అయితే అక్కడ అంత జనం లేరు. సో ఇక్కడ కూడా దర్శనం అది బాగా జరుగుతుంది. అంత ఎక్కువగా ఉండరేమో అనుకున్నాను. కానీ మధ్యాహ్నం 2 అయినా సరే కూడా అసలు ఎక్కడ జనం అనేది తగ్గనే లేదు. కిక్కిరిసిపోయారండి. చెప్పాను కదా, కింద నుంచి ఉంటే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తున్నామంటే ఇదేనండి. ఎవరికి వాళ్ళు వీడియోస్ సెల్ఫీలతోనే బిజీగా ఉన్నారు. ఎక్కడా కూడా అసలు ఖాళీ లేదండి. కింద మెట్టు నుంచి డైరెక్ట్గా శివుని విగ్రహం వరకు కూడా ఎక్కడ అసలు ఇసుకేస్తే రాలనట్టు అనిపించింది నాకైతే. శివుడి విగ్రహం వీడియోలో కంటే బయట చాలా బాగుందండి. మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి శివుడి విగ్రహాన్ని దర్శించండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.